నామ వందనములు. మరి ముఖ్యంగా ఈ యొక్క కమిటీని ఏర్పరిచే ఉద్దేశం మనం ఎదుర్కొనడానికి ప్రాముఖ్యంగా ప్రాంతీయంలోను, రాష్ట్రంలోను, కేంద్రంలోను దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను మనం ముందుకు సాగిస్తాం, ముందుకు వెళ్దామని మీరు కూడా వచ్చి మీరు జయప్రదం చేసుకున్నందుకు మీకు కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. విషయము దళితులు అంటే అంటరాని వారిని దళితులు అన్నారు. ఆ అంటరాని వారు ఎక్కడ ఉంటున్నారంటే, నేను ఒక 30 సంవత్సరాల చూసినైతే ఊరి బయట ఉండేవాళ్ళు. వారిని మాదిగలు మాలలు అంటుండ్రి. వారికి కొన్ని ఉపకులాలు ఉంటున్నాయి. వారికి చదువుకోవటానికి అవకాశం లేదు, గుడికి పోవటానికి అవకాశం లేదు, ఊరిలో తిరగాలంటే అవకాశం లేదు. వారిని పశువుల కంటే నీచంగా, హీనంగా ఈ సమాజం చూసింది, ప్రభుత్వాలు చూసి ఉంటున్నాయి. వారు దళిత జాతిలో పుట్టడమే తప్ప లేకుంటే నేరమా? ఏ ప్రభుత్వం వచ్చినా దళితులకు ఏదో ఒక ఆశ చూపించటము, అలా తొక్కేయటము, వారికి వాగ్దానాలు చేయటము, వారిని తొక్కేయటము. మనం ఇంతవరకు చూస్తూ ఇక్కడికి వచ్చాం. మనకు గుడికి పోదామంటే అవకాశం లేదు, బడికి పోదామంటే అవకాశం లేదు, దవాఖానకు పోదామంటే అవకాశం లేదు. కాబట్టి మరి అప్పుడు బ్రిటిష్ వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. మరి దేవుని కృప అనుకుందాం, అంబేద్కర్ దయ అనుకుందాం. వారి ఆ 2 సంవత్సరాలు బట్టి విద్య అనేది, బడి అనేది, దవాఖాన అనేది మనకు దగ్గరకు వచ్చింది. కొద్దిగా మనం మెరుగుపడ్డాం. ఇప్పుడు ఊరి బయటనే ఉంటున్నాము. అయినప్పటికీ మనము అన్ని వర్గాల వారితో ధీటుగా తయారైనాం. విద్యలో తయారైనాం, రాజకీయంలో తయారైనాం, అన్ని రంగాల్లో తయారైనాం. అయితే ఈ కులం అనే దాన్ని అడ్డుపెట్టుకొని, అంటరానితనాన్ని అడ్డుపెట్టుకొని ఒక రకంగా కాకుండా ఇంకొక రకంగా మనల్ని అణచివేస్తూ ఉంటున్నారు. మన దళితులను చంపేయాలంటే క్రైస్తవులనే పేరుతో, ఇది బయట దేశం క్రైస్తవత్వము, బయట దేశం దేవుడు అని వివక్ష చూపుతూ ఈ అంటరాంతరంతో మాట్లాడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి బయట దేశం దేవుడు, బయట దేశం ప్రభు అని అది సాగు చెప్పి ఎవరైతే క్రైస్తవులుగా అవుతున్నారో వారిని చిన్న చూపు ప్రభుత్వం చూస్తూ ఉంటున్నది. అగ్రజాతుల వారు చిన్న చూపు చూస్తూ ఉంటున్నారు. విషయం ఏంటంటే, ఈ యొక్క 1950 రాష్ట్రపతి ఆర్డర్ను ముందు పెట్టేసి ఏం చెప్తున్నారంటే, చాలా దళిత క్రైస్తవులను బాధ పెడుతూ ఉంటున్నారు. ఆ బాధ ఏంటంటే, ఈ మార్చి 24th నాడు ఏమైందంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉండే మనకు దళిత క్రైస్తవులకు కూడా, దాన్ని తీసేశారు. రెండోది రిజర్వేషన్ పీకేశారు. రిజర్వేషన్ అంటే విద్యాలయంలో, ఉపాధి కల్పనలో, మరి అన్ని రంగాల్లో, రాజకీయంలో మనకి ఎలాంటి చోటు లేదు. అంటే విషయం ఏంటంటే, మనం పాకిస్తాన్ నుంచో, లేకుంటే ఇజ్రాయెల్ దేశం నుంచో, లేకుంటే అమెరికా నుంచో బతుకచ్చిన వారిలాగా, వలసగచ్చిన వారిలాగా మనం భావిస్తున్నారు. మనం ఈ దేశంలో పుట్టినాం, మనం భారతీయులం, మనం భారతదేశ పౌరులం, మనకు హక్కు ఉంది. మన హక్కు ప్రకారము మనం పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే మనకు వచ్చేస్తాయి. ఇంతకు ముందు ఈ 1950 ఆర్డర్ ఏమున్నదంటే, హిందూ మతమును వదిలి ఏ మతంలో పోయినా ఈ యొక్క రిజర్వేషన్ కట్ అవుతుందని మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీశారు. అది కేవలము ఒక 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే అది చట్టం చేయలేరు, పార్లమెంట్లో చట్టం చేయలేరు, రాజ్యసభలో చట్టం చేయలేరు, ఏ నివేదికలు లేవు, దాని గురించి పోరాడినోడు ఎవరు లేరు. అయినప్పటికీ దాన్ని ఏం చేసినట్టే అడ్డు పెట్టుకొని ఈ యొక్క మార్చి 24 నాడు మనం తొక్కేసిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఊరి బయట గొండపోయి మన మూతికి ముంత, ముడ్డికి తాట గట్టి మనలను సమాజంలోని రానియకుండా వేసినట్టు ఎత్తుగడలు ఇవి. దీన్ని భావించినట్లయితే మనకి ఈ లోకంలో స్వతంత్రం వచ్చినప్పటికీ ఏ దళిత క్రైస్తవుడికి స్వతంత్రం రాలేదనుకుంటున్నా నేను. ఎందుకంటే హక్కులే లేవు.
మనకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు కాబట్టి మనల్ని తొక్కేస్తుండ్రు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. వారు రచించినటువంటి రాజ్యాంగంలో ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీసేయాలని లేదు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ చట్టానికి 1950 ఆర్డర్ అది వ్యతిరేకము, దాన్ని రద్దుపరచాలని మనం పోరాడాలి. దళిత క్రైస్తవుల తరపున ఈ దిన కమిటీని ఏర్పాటు చేసినట్టు దేవుడు పిలుపునిచ్చాడు. ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళితుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయ పోరాటం వరకు అందరూ కలిసి ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని, దళితులకు జరుగుతున్నటువంటి వివక్షతను ఖండించాలని, అందరం కలిసి ముందుకు సాగాలని, ఈ వాయిస్ను ఈ దేశమంతటా వినిపించాలని మేము ఐక్యతతో సమానంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటకు ఈరోజు కూడుకున్నాం. కాబట్టి వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ వందనాలు. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సహకరించిన వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.